29th జనవరి అనేది ఇండియాలో ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? ఈరోజు ఇండియన్ న్యూస్ పేపర్ డే. దాని ఇంపార్టెన్స్ ఏమిటో 2 నిమిషాల్లో తెలుసుకుందాం. 29th జనవరి 1780లో ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్ అయింది. దాని పేరే హిక్కీస్ బెంగాల్ గెజిట్. దీన్ని జేమ్స్ అగస్టస్ హిక్కీ కలకత్తాలో స్థాపించారు. ఈ న్యూస్ పేపర్ చాలా బోల్డ్గా వ్యవహరించింది. ఈ న్యూస్ పేపర్ బ్రిటిషర్స్ని ఎదిరించడంతో పాటు అన్యాయానికి వ్యతిరేకంగా తన గళం విప్పింది. దీని కారణంగా హిక్కీ అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు, కానీ తన నిజం మాట్లాడడం ఆపలేదు. అందుకే ఈ న్యూస్ పేపర్ స్ట్రాంగ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్గా నిలిచింది. న్యూస్ పేపర్ మనకు ట్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, పబ్లిక్ అవేర్నెస్ని కల్పిస్తుంది, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తుంది, ప్రజాస్వామ్యంని కాపాడుతుంది. అందుకే మీడియాని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. జర్నలిజంలో హిక్కీ నడిచిన తీరు 29th జనవరి పవర్ ఆఫ్ జర్నలిజంగా గుర్తుండిపోతుంది. గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో 180 కంట్రీస్ పాల్గొంటే అందులో ఇండియా స్థానం 151. నార్వే, ఎస్తోనియా, నెదర్లాండ్ లిస్టులో టాప్లో ఉన్నాయి. 2024లో ఇండియా స్థానం 159గా ఉంది. మరింత ప్రజా చైతన్యం కోసం, ప్రెస్ ఫ్రీడమ్ కోసం రెస్పెక్ట్ జర్నలిస్ట్, రీడ్ న్యూస్ పేపర్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే అవేర్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ చేయండి. సింపుల్ నాలెడ్జ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.